హలో హాయ్ వెల్కమ్ టు మోరియాస్ వరల్డ్. అందరికీ నా వందనాలు. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో మొత్తం రాగులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రాగులు క్వాంటిటీ కొలిచామో ఆ గ్లాస్లోనే 3/4 అంతా మినపప్పు వేసుకోవాలి. 3/4 అంటే ఇంత వస్తుంది ఫ్రెండ్స్. ఇలా 3/4 మినపప్పు కూడా తీసుకోవాలి. పప్పు ఉంటే పప్పు వేసుకోండి, లేదా మినపగుళ్ళు ఉంటే అది కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రాగులలో చాలా డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక రాగులు మినపప్పు ఒక 3-4 టైమ్స్ ఇలా రాచుకుంటూ కడుక్కుంటే ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పడం వల్ల డస్ట్ అంతా పైకి ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ వాటర్ పడేసి మళ్ళీ వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని మళ్ళీ ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మంచిగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చెంచా మెంతులు వేసుకోవాలి, 4 స్పూన్లు అటుకులు, ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి దీన్ని సోక్ చేసుకోవాలి. ఇది ఒక 5-6 అవర్స్ అయితే మినిమం నానాలి. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానపేసి మార్నింగ్ రుబ్బుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మళ్ళీ వాటర్ పోసుకొని అది నిండా ఫుల్ అయ్యేదాన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 6-7 అవర్స్ తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనం రాగి దోశ రెడీ అయిపోతుంది. 5-6 అవర్స్ తర్వాత అన్నీ మంచిగా నానాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సింగ్ జార్లో కొద్దిగా వేస్తూ వాటర్ పోస్తూ మిక్సీ చేసుకోవాలి. దీన్ని అంతా గ్రైండ్ చేసేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేసి దోశలు వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రాత్రి రుబ్బి పెట్టుకున్నాక పిండి బ్యాటర్ మొత్తం పులిసి అయింది. ఇలా అవుతుంది. ఫర్మెంటేషన్ చాలా బాగా అయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఎంత యూస్ కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని మిగతాది మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఈ బ్యాటర్ మనకి నార్మల్ దోశలు ఎలా చేస్తామో అలాగే కావాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ ఎక్కువ పోయకండి ఫ్రెండ్స్, మళ్ళీ నీళ్ళు అయిపోతే దోశలు మనకు సరిగా రావు. సాల్ట్ ఇంకా వాటర్ వేసుకున్నాక మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఒక 5 minutes అట్లా మొత్తం కలిపితే సాల్ట్ మొత్తం దోశ పిండికి ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు పెంక పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనం మొత్తం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని పెనం హీట్ ఎక్కిందో చూడాలి. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దోశ వేసాక ఫ్లేమ్ని స్లోలో పెడితే అది చాలా మంచిగా కుక్ అవుతుంది. మనకి క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని రివర్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశను ఎప్పుడన్నా ఇట్లా ఫస్ట్ సైడ్ నుంచి తీయాలి. అప్పుడు దోశ విరగకుండా మంచిగా వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే మొత్తం మంచిగా కాలిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనం మంచిగా కాల్చుకోవాలి దోశ. ఇలా కనుక మీరు దోశ చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టారనుకో, మీకు బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలని అది ఉంటుంది, మీ బాడీలో ప్రోటీన్స్ అవన్నీ కూడా వస్తాయి. రాగిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి దోశలు మనం 2-3 తిన్నామనుకోండి, మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. లంచ్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఫుల్ ఉంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, 2 సైడ్స్ దోశ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఎప్పుడైనా మీరు దోశ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన రాగి క్రిస్పీగా కూడా ఉంది చూడడానికి. రాగి దోశ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.